నా గుండె మీద పట్టు అర్జున్ సన్న సినిమా ఇట్టు ఇట్టు అన్న ఇట్టు అన్న మళ్ళీ చెప్తున్నా నా గుండె మీద పట్టు అర్జున్ సన్న వైజయంతి సినిమా హిట్టు 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 కాకపోతే నేను తిట్టు నన్ను తిట్టు అన్న కామెంట్ నేను తిట్టు అన్నా సినిమా బాగుందన్నా అన్నా ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా మా అమ్మ గుర్తుకొచ్చింది విజయశాంతి మేడం బాబు ఏం చేసింది నిజంగా అమ్మ అంటే అమ్మ పోషించింది పాత్రలు నీలమైంది చాలా రోజుల తర్వాత నాకు మస్తు అనిపించింది అన్న సినిమా అన్న మంచి సినిమా అన్న అన్న యాక్షన్ అండ్ ఎమోషనల్ అన్న ఏముంటదన్నా వాటర్ పడుతున్నాయి నాయన అంటే నేను ఏడుస్తుంటే థియేటర్ కూడా ఏడుస్తుంది చూడండి అన్న చూడండి పైనుంచి వాటర్లు పడుతున్నాయి అన్న వాటర్లు అన్న నా నెత్తికి పడుతున్నాయి అన్న గుండె వెలిసిపోతుంది అన్న అందరు చూసే సినిమా అన్న వైచిత్తి నచ్చుతుంది అన్న 100% నచ్చుతుంది అన్న కళ్యాణ్ రావు అన్న సూపర్ అన్న ఏం చెప్పేసిన యాక్టింగ్ అబ్బా ఏం డైలాగులు అన్న ఎగేసినాం గాల్లో ఎగిరిపోయిన డైలాగులు అమ్మ అన్న రేటింగ్ అన్న 2.5 అన్న అవుట్ ఆఫ్ 5 అన్న బాగుందన్న స్టోరీ చూడొచ్చు అన్న పర్లేదు సూపర్ చాలా డైరెక్షన్ బాగుందన్న కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు మళ్ళీ చెప్తున్నా అన్న నా గుండె మీద పట్టు చెప్పన్నా అర్జున్ సన్నా వైద్యుల సినిమా ఇట్టు మనం ఇట్టు చేయాలన్న సినిమా ఎందుకు చేయాలి ఇట్టు ఎందుకు చేయాలి చెప్పాలా అమ్మ అంటే ప్రతి ఒక్కరికి తల్లి అంటే తల్లికి తల్లి మనం ఎంత పెంచి ఎంత పెద్దగా చేస్తే తల్లి ఆ తల్లి మనం ఎంత పెట్టినా మనం ఎంత చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేం అంటే ప్రతి కొడుకు మనం ఎంత సంపాదించి ఎంత చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేం మనం పుట్టించిన కూడా ఉన్నాం మనం ఇలా వాళ్ళు లేకపోతే మనం లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టాలి తల్లిలకు ఫస్ట్ నిజంగా తల్లిదండ్రులకు దండం పెట్టాలి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము అది 100% కరెక్ట్ రీజెంట్ అమ్మ అంటే లాస్ట్ కళ్యాణ్ రామ్ ఒక షాట్ ఉంటది చెయ్యి ఇట్లా పెట్టుకుంటాడు ఇట్లా వేసేస్తాడు అంటే ఆ దారి తప్ప ఇంకా ఆయనకు దారి తప్పదిగా తల్లిని కాపాడుకోవాలంటే ఒకటే సీన్ అది ఆయన త్యాగం చేస్తారు తల్లి కోసం అది హ్యాట్సాప్ చెప్పాలి కళ్యాణ్ రామ్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పాలంటే సినిమా మాత్రం మనకి ఒకటి పటాస్ ఒకటి బింబిసారా సారీ మళ్ళా అతను ఒకడు దాని తర్వాత మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అలా విజయశాంతి కంబ్యాక్ అంటే ఎప్పుడైనా కంబ్యాక్ అయినా ఇలా ఇట్లయితే కంబ్యాక్ అంటే రాకపోతే కంబ్యాక్ అని అంటారు కంబ్యాక్ చాలా బాగుంది సాంగ్స్ ఇలా మొత్తం యాక్షన్ ఉంటది సాంగ్స్ అక్కడక్కడ ఓకే మొత్తం యాక్షన్ ఉంటది ఒక అమ్మ కోసం ఉంటది సెంటిమెంట్ అలా ఇరగదీసిన డైరెక్షన్ మాత్రం దుమ్ములు వేసిపోయింది అంటే ఇప్పటిదాకా మనం కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇప్పుడు చూడలేం మనం ఇంత డిఫరెంట్ గా అంత కొత్తతనం చూసినాం మనం కళ్యాణ్ రామ్ గారి ఒక డిఫరెంట్ గా చూసినాం అంటే ఆయన నిజంగా చెప్పాలంటే సీరియస్ యాక్టింగ్ గా మాత్రం చాలా సూపర్ చేసిన అదే మనం ఊహించుకోం అంత ఎక్స్పెక్ట్ చేయం అంత బాగా చేసిన యాక్టింగ్ అరే అన్న ఈ సమ్మర్ లా చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారన్న ఒక ఫ్యామిలీ కుటుంబం అంటే ఏందో ఒక తల్లి సెంటిమెంట్ ఏందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది నేను చెప్తున్నా కదా కళ్యాణ్ రామ్ గారు ఆయన గుణం ఎంత మంచిదో ఆయన మనసు ఎంత మంచిదో రియల్ లైఫ్ లో కూడా సినిమాలు చూస్తున్నా కళ్యాణ్ అనిపిస్తానని అందుకే అలా సినిమా అంత సక్సెస్ఫుల్ అయింది ఇద్దరు పోటీ పడి చేసిరన్న అంటే ఒకళ్ళు తక్కువ ఒకరు కాదు విజయశాంతి గారు పోటీ పడి చేసింది ఇక్కడ కళ్యాణ్ రామ్ గారు ప్రతి ఒక్క యాక్టర్స్ మెయిన్ చెప్పాలంటే సోహెల్ ఖాన్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మెయిన్ చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు పిల్లర్స్ మన విజయశాంతి గారు సోహెల్ ఖాన్ గారు మన కళ్యాణ్ రామ్ గారు శ్రీకాంత్ గారు కూడా అంటే ఇక్కడ సోహెల్ ఖాన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేసిండు మెయిన్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ కళ్యాణ్ రామ్ సినిమాలు ఎప్పుడు చూడలేము అలా డిఫరెంట్ మ్యూజిక్ పెట్టి చాలా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఒక పటాస్ బింబిసారా ఒక అతను ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా తొడగొట్టి చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ నందమూరి ఫ్యాన్స్ అందరు ఇట్లా ఎగరేస్తున్న కాలారు సినిమా మాత్రం సూపర్ రేటింగ్ కొంచెం 5కి 5 ఇస్తాను